మామ అరుణాచలంలో నైట్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాక మళ్ళీ అందరం రూమ్ కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి అందరం మంచి ట్రెడిషనల్ లుక్ లో అయితే రెడీ అయిపోయాం. మేము తీసుకున్న రూమ్ వచ్చేసి నార్త్ గోపురానికి దగ్గరలోనే ఉంటుంది. అట్లా గుడికి దగ్గరగా గోపురాన్ని చూస్తూ వెళ్తుంటే ఆ వ్యూ చూస్తున్నప్పుడు వచ్చే ఫీలింగ్ అయితే మామూలుగా ఉండదు మామ. అట్లాగే ఆ గుడి ముందు శివనామాలు పెడుతుంటే అవి కూడా పెట్టించుకుని గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. మేమైతే 50 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. చాలా మంది ఫ్రీ దర్శనానికి వెళ్తే 6 to 7 hours పట్టిద్దని, లేదంటే 50 రూపీస్ దర్శనం తీసుకుంటే 4 hours కానీ 5 hours కానీ పట్టిద్దని చెప్పారు. మాకైతే దర్శనం అయితే జస్ట్ 1 hour లోనే కంప్లీట్ అయిపోయింది. నన్ను అడిగితే 50 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళడమే బెటర్ అంటాను. ఎందుకంటే ఆ దేవుడిని కొంచెం దగ్గర నుంచే చూడొచ్చు మనం. ఏ మాటగా మాట మామ, ఈ గుడిని బయట నుంచి చూసినా లోపల నుంచి చూసినా ఫీల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా దర్శనం చేసుకుని బయటికి రాగానే ఇక్కడ ప్రసాదం కౌంటర్ లో చక్కెర పొంగలి పులిహార అయితే తీసుకున్నాం. అవి తినేసి బయటకు వస్తుంటే ఒక లడ్డు కూడా ఇచ్చారు. అలా బయటికి రాగానే దొరికిన ఆటోలో అందరం ఇరుక్కుంటూ కూర్చొని రూమ్ కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా రూమ్ కి వెళ్ళక లంచ్ కంప్లీట్ చేయగానే ఇంకా మా వాళ్ళందరూ కలిసి పాండిచేరి వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయారు. ఇంకా అందరం బ్యాగులు సర్దుకొని బస్ స్టాండ్ కి అయితే బయలుదేరిపోయాం. బస్ స్టాండ్ నుంచి పాండిచేరికి ప్రతి 10 నిమిషాలకు బస్ ఉంటుందంట. ఇక్కడ నుంచి పాండిచేరి జస్ట్ 2.5 hours లోనే వెళ్ళిపోవచ్చు. జస్ట్ 90 రూపీస్ చార్జ్ చేస్తున్నారు టికెట్ అయితే. నెక్స్ట్ పాండిచేరిలో ఏం చేసాం, ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఇంకో వీడియో పెడతాను. వీడియో మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ ఫాలో అయ్యి రెడీగా ఉండండి. ఉంటాను మరి.